హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి విశాల్ ఛానల్. టుడే మేము ఉప్పల్లో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళడం జరిగింది. సో కిడ్స్తో బైక్పై వెళ్ళడం అంత సేఫ్ కాదని మా హస్బెండ్ మమ్మల్ని బస్ ఎక్కించారు. మమ్మల్ని బస్ ఎక్కించిన తర్వాత తను బైక్పై రావడం జరిగింది. ఎందుకంటే నైట్లో ఒకవేళ లేట్ అయిపోతే బస్సెస్ దొరకకపోతే మనము ఈజీగా బైక్పై రావచ్చు కదా అనే ఉద్దేశంతో తను అలా రావడం జరిగింది. బస్ ని ఫాలో అవ్వడం జరిగింది. సో అప్పుడు ట్రాఫిక్ కూడా ఉండదు కదా. సో ఎగ్జిబిషన్ వచ్చేసి మనకు నార్మల్ గానే ఈవినింగ్ 4 నుండి నైట్ 10 వరకు ఉంటుంది. సో అలా అని మేము మా బాబు స్కూల్ నుంచి వచ్చేసరికి, మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చేసరికి 5:30 అలా అయింది. సో మేమందరం అప్పుడు రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి అక్కడే ఇంటి దగ్గరే మాకు 6:30 అయిపోయింది అనమాట. ఇక్కడ మేము ఎగ్జిబిషన్కి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 7:30 అయిపోయింది. ఎల్డర్స్కి 70 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అండ్ ఎబో కూడా 70 రూపీసే. బట్ బిలో 3 years వాళ్ళకైతే ఎంట్రీ టికెట్ అనేది లేదనమాట. లోపలికి వెళ్ళి ఎగ్జిబిషన్ స్పెషల్ ఏమేమి యాడ్ చేశారో మనం ఇప్పుడు చూసేద్దాం. సో ఇక్కడ ఎంట్రీ ఇవ్వగానే మనకు వాటర్ ఫాల్స్ అయితే స్పెషల్ అపీరియన్స్గా చేశారనమాట. సో అక్కడ కాసేపు నిలబడి ఫొటోస్ అయితే తీసుకోవడం జరిగింది. వాటర్ ఫాల్స్ ఎదురుగానే షాపింగ్ అంతా పెట్టేశారు కిడ్స్ని అట్రాక్ట్ చేయడానికి. ఇక మా వాడు చూస్తే అక్కడే నసవ స్టార్ట్ చేస్తాడని వాడిని డైవర్ట్ చేసి ఎగ్జిబిషన్ లోపలికి తీసుకెళ్ళిపోయాము. ముందు నువ్వు వెళ్ళి వాటర్ గేమ్స్ అన్నీ ఆడుకో అండ్ ఇంకా ఎంజాయ్ చేసిన తర్వాత వచ్చి ఈ షాపింగ్ అంతా చేసుకో, నీకేం కావాలంటే అవి బొమ్మలు అని చెప్పినా కూడా వాడు వినలేదు. అప్పటికే అబ్జర్వ్ చేసేసాడు. బట్ ఎలాగోలా తప్పించేసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మా వాడికి బోటింగ్ రైడ్ అయితే ఎక్కించేసాము. దానికోసం 50 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. ఎబో 3 years వాళ్ళకే ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ మా బాబు రైడ్ చేస్తుంటే మా పాప వచ్చేసి వాడిని చూస్తూ ఉంటుంది. అక్కడ బ్యాక్గ్రౌండ్ లో సాంగ్స్ వచ్చేసరికి మా పాప డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది అనమాట. సో సాంగ్స్ వచ్చేసి వీడియోలో వినిపించదు కాబట్టి నేను సైలెంట్ ఫోన్లో పెట్టేశాను. జస్ట్ వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను అనమాట. సో ఎగ్జిబిషన్ అంతా ఒకసారి చూసేయండి. అండ్ మోస్ట్లీ ఇక్కడ పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి చాలా గేమ్స్ అయితే పెట్టారనమాట. చూడండి, ఇక్కడ స్పైడర్ అలా చాలా బొమ్మలు ఉన్నాయి. ఈ సెక్షన్ వచ్చేసి అంతా పెద్దవాళ్ళ కోసం అనమాట. డిస్కో డ్యాన్స్ కానీ, జైంట్ వీల్ కానీ, రైడ్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ మేము 7:30కి వెళ్ళినా కూడా అక్కడ జనాలు అయితే మాకేం కనిపించలేదు, నార్మల్గానే ఉన్నారు. బట్ కాసేపు ఆగి చూశాక చాలా మంది వచ్చేసారు. సో ఇక్కడ సెల్ఫీ గేమ్ వీడియో కూడా తీసుకోవచ్చు అనమాట మన మొబైల్తో. సో దానికి 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఫ్యామిలీ మొత్తం. రైడ్స్ అయితే ఇక్కడ చాలానే యాడ్ చేశారు. ఇది పెద్దవాళ్ళు కూడా ఎక్కొచ్చు అనమాట. ఇది వచ్చేసి జంపింగ్ గేమ్ అనమాట. ఇందులో కూడా పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతున్నారు అబౌవ్ 3 years పిల్లలకి. సో ఈ జంపింగ్ గేమ్ కి వచ్చేసి ఈచ్ వన్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. జంపింగ్ గేమ్ లో పిల్లలు అలా పైకి వెళ్తూ మళ్ళీ కిందికి జారుకుంటూ వస్తారనమాట. చాలా బాగుంటుంది. అబౌవ్ 4 years వాళ్ళని అలౌ చేస్తున్నారు అనమాట ఇందులో. సో ఇక్కడ కిడ్స్ చూసారా, 2 అమ్మాయిలు డాన్స్ చేస్తున్నారు. అక్కడ సాంగ్స్ పెట్టేశారు కాబట్టి డాన్స్ చేసుకుంటూ సెల్ఫీ వీడియో తీసుకుంటున్నారు. సో ఎగ్జిబిషన్ అంతా లైటింగ్ ఎఫెక్ట్ తో చాలా బాగుందండి. అండ్ కిడ్స్ ని తీసుకువస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ట్రైన్ గానీ, కార్ గానీ, జంపింగ్ గానీ, ఇలా వాటర్ ఫాల్స్ కానీ చాలా రకాల యాక్టివిటీస్ అయితే ఉన్నాయి కిడ్స్ కోసం. సో కిడ్స్ ఉన్న వాళ్ళైతే వాళ్ళ హ్యాపీనెస్ చూడడానికి ఇలాంటి ఎగ్జిబిషన్స్ చాలా యూజ్ అవుతాయండి. అలా మేము ఎగ్జిబిషన్ అంతా తిరుగుతూ ఉంటే సడన్గా రెయిన్ అనేది స్టార్ట్ అయిపోయింది. బట్ కొద్దిసేపటికే ఆగిపోవడం జరిగింది. సో మాకు ఎన్ని ఎంజాయ్ చేయాలన్నా కూడా కిడ్స్ ఉన్నారు కాబట్టి మేము వాళ్ళని వదిలిపెట్టి పెద్ద పెద్ద జైంట్ వీల్స్ కానీ, వేరే డిస్కో డ్యాన్స్ కానీ ఏది ఎక్కలేం కదా. సో అందుకని మేమేమి ఎంజాయ్ చేయలేదు. ఓన్లీ కిడ్స్ కోసమే అని మేము వెళ్ళడం జరిగింది. బట్ మా పాప పుట్టి 1 year అవుతుంది కాబట్టి తనకి ఇవన్నీ ఏం తెలీదు. బట్ అలా చూస్తూ ఉండిపోయింది అనమాట. ప్రతి ఒక్కటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంది. అసలు ఎగ్జిబిషన్ లో ఉన్నంతసేపు మాకు టైం అనేది తెలియదు. ఆ మ్యూజిక్స్ తో, లైట్స్ తో అస్సలు టైం అనేది తెలియలేదు. ఎగ్జిబిషన్ అనేది చాలా సార్లు వెళ్తూ ఉంటాం, అయినా సరే వెళ్ళిన ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది మనకి. సో మా వాడు నచ్చిన రైడ్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత అలా కూర్చుండిపోయాము. సో మా హస్బెండ్ వచ్చేసి స్నాక్స్ ఏదైనా తిందామని అక్కడ స్వీట్ కార్న్ ఉంటే తీసుకొచ్చాడు. సో మాకు వచ్చేసి కొంచెం స్పైసీగా తీసుకొచ్చాడు, కిడ్స్ కి కొంచెం సాల్టీగా తీసుకొచ్చాడు అనమాట. వాటిని తినుకుంటూ అక్కడే కాసేపు కూర్చున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గేమ్ సెక్షన్కి వచ్చేసాము. ఇక్కడ చాలా రకాల గేమ్స్ ఉన్నాయి. లైక్ ఫస్ట్ వన్ వచ్చేసి రింగ్ గేమ్ అండి. ఈ రింగ్ గేమ్లో మనకు 5 rings ఇస్తారు. మొత్తం 5 ringsకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో అక్కడ ఆ 5 ringsతో మనము కొన్ని ఐటమ్స్ అయితే అక్కడ పెడతారండి. అక్కడ మనం రింగ్స్ వేస్తూ ఉండాలన్నమాట. సో ఎన్ని రింగ్స్ పడతాయో అవన్నీ కౌంట్ చేసి ఎంత నెంబర్ వచ్చిందో ఆ నెంబర్తో ఏ గిఫ్ట్ ఉంటే మనకు అది ఇస్తారు. నార్మల్గా అయితే ఎవరికి అది వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే అదొక స్కామ్ లాంటిది అనమాట. ఇది వచ్చేసి సెకండ్ గేమ్. ఇందులో వచ్చేసి టాయ్స్ పెట్టారు చూడండి. అందులో మనకి ఆ టాయ్స్ అన్ని కింద పడేలా మనము గేమ్ ఆడాలన్నమాట. సో ఆ ట్రిక్స్ అన్ని మాకు తెలుసు కాబట్టి మేము ఆ గేమ్స్ జోలికి వెళ్ళలేదు.
ఎందుకంటే ప్రతి ఎగ్జిబిషన్లో చూస్తూనే ఉంటాం, ఎవరు విన్ కారు. ఇక్కడ ఎగ్జిబిషన్లో సాంగ్స్ ప్లే అవుతూనే ఉన్నాయి కాబట్టి మా బాబు పాప ఇద్దరు డాన్స్ చేస్తూ ఉన్నారనమాట అక్కడ సాంగ్స్కి. సో పాపను అలా ఎంతసేపు అని ఎత్తుకుంటామని కింద కాసేపు వదిలేసేసరికి అలా డాన్స్ చేస్తూ ఉండిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షాపింగ్ అండి. పిల్లల షాపింగ్ అయితే మామూలుగా లేదు. అసలు మా వాడైతే ఇక్కడ అక్కడ అని కాదు, ప్రతి షాప్కి వెళ్ళి ఇది కొని అది కొని అంటూనే ఉన్నాడు. బట్ ఎండింగ్లో కొనిద్దాం, ఇప్పుడైతే మళ్ళీ ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడని మేమేమీ కొనివ్వలేదు. ఇది వచ్చేసి లేడీస్ షాపింగ్ అండి. మనకి 10 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు ఇందులో ప్రతి ఐటెం దొరుకుతుంది. సో మనము అన్నీ చూసుకొని కొనాలి, ఎందుకంటే డబుల్ ప్రైస్ చెప్తారు ఇక్కడ మనకు బయట దొరికే వాటికంటే. మనం నాలెడ్జ్ని బట్టి మనకు అది ఎంతకు వస్తుందో మనకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కాబట్టి మనకు నచ్చినవన్నీ తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ కప్స్ కానీ లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇది మన సెక్షన్, అంటే గర్ల్స్ సెక్షన్. నేను మాత్రం ఎక్కడ టాప్స్ కనబడ్డా వెళ్తూనే ఉంటాను. చూడండి ఇక్కడ ఎన్ని టాప్స్ నేను సెట్ చేస్తూ ఉన్నాను, బట్ ఎన్నో సెట్ చేస్తాను, ఒక్కటి కూడా కొనను. ఎందుకంటే దూరం నుంచి చూడగానే అన్ని అబ్బా ఇది కావాలి అది కావాలి అనిపిస్తుంది, బట్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అబ్బా నార్మలే అనిపిస్తుంది. అందుకనే నేను టాప్స్ ఎగ్జిబిషన్లో మామూలుగా అయితే తీసుకోను. చూడండి ఇక్కడ చెప్పల్స్ షాపింగ్ ఉంది. ఇక్కడ వచ్చేసి కిడ్స్ వేర్ అండి. మొత్తం కిడ్స్ వేర్ నుంచి కొంచెం పెద్దవాళ్ళకు కూడా ఉన్నాయి. నైట్ ప్యాంట్స్, పటియాలా ప్యాంట్స్, ప్లాజా ప్యాంట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా 200 టాప్స్ పెట్టారనమాట. వాటిని కూడా సెట్ చేస్తున్నాను, బట్ ఏది నాకు నచ్చలేదు. బికాస్ అవన్నీ 150 టాప్సే, బట్ ఎగ్జిబిషన్ కాబట్టి 50 రూపీస్ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. అయినా కూడా నాకు క్లాత్ ఏమీ నచ్చలేదు. సో అలా వదిలేసాను అనమాట. ఇంకా లాస్ట్లో మా వాడు పట్టుబట్టాడు, నాకు కనీసం బెలూన్స్ అయినా కొనివ్వండి, నేను ఆడుకుంటాను, నాకు ఇంతవరకు ఏది కొనివ్వలేదు అనేసరికి వాడి కోసం బెలూన్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి టాయ్ సెక్షన్ చాలా ఉందండి, మినిమం 500 బిలో ఉన్నాయి. అయినా సరే మా వాడిని అలా కన్విన్స్ ఎందుకంటే పిల్లలు ఎన్నో బొమ్మలు కొనాలనుకుంటారు, మనం అంత డబ్బులు పెట్టి కొనిచ్చినా వాళ్ళు అస్సలు ఆడరు. సో నెక్స్ట్ ఇక్కడ షాపింగ్ కూడా అయిపోయిందనమాట. సో అందుకని రిలాక్స్ కోసం కొంచెం ఐస్ క్రీమ్ తీసుకున్నాము ఇద్దరము. ఈచ్ వన్ వచ్చేసి 30 రూపీస్ అండి. సో 2 ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. మా పిల్లలు అలా తింటూ కూర్చున్నారు. నెక్స్ట్ ఇంకా ట్రాఫిక్ లేదు కదా అని మేము బైక్ పై రావడం జరిగింది. ఇంటికి వచ్చేసరికి 10:30 అయిపోయింది. సో అప్పుడు మనం ఏం వండుకుంటాంలే అని బయట నుంచి బిర్యానీ అది తీసుకొస్తా అన్నారు, బట్ నేను వద్దన్నాను. ఎందుకంటే నెక్స్ట్ డేనే సండే, మళ్ళీ నాన్ వెజ్ కంపల్సరీ తెచ్చుకుంటాం కాబట్టి ఏమీ వద్దన్నాను. సో నేనే వంట చేస్తాను అని చెప్పేసాను. చపాతీలు చేసి ఎగ్ కర్రీ చేసేసాను అనమాట. సో కిడ్స్ కోసం మా హస్బెండ్ కోసం 2 ఆమ్లెట్స్ కూడా వేసేసాను. సో వండడం అయిపోయిన తర్వాత నేను మా పిల్లలు అందరం కలిసి డిన్నర్ చేసేసాం. ఆ తర్వాత మా హస్బెండ్ చేశారనమాట. డిన్నర్ అయిపోయిన తర్వాత అంట్లన్నీ తోమేశాను, సింక్ అంతా క్లీన్గా కడిగేశాను. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఎలాగో లేట్ లేస్తాము, మళ్ళీ లేట్ లేచాక ఇవన్నీ కడుక్కుంటూ కూర్చొని వంట చేయాలంటే చాలా లేట్ అయిపోతుంది. సో సండే అనేది ఎలా గడిచిపోయిందో కూడా తెలీదు, అందుకనే ఇబ్బంది అయినా సరే నైటే కంప్లీట్ చేసుకున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సో బాయ్ ఫ్రెండ్స్.